తెలంగాణ రాష్ట్రాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలపాలని ధ్యేయం భారీ ఎత్తున విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఇవాళ 4వ రోజులో భాగంగా మౌంటీ ఫుజీ ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది. మౌంటీ ఫుజీ చుట్టూ 5 సరస్సులు ఉండటంతో ఆ ప్రాంతం ఎకో పార్కులకు పెట్టింది పేరు. ఈ క్రమంలోనే అక్కడ ఫేమస్ అయిన అరకురయ పార్కులో వివిధ రకాల వృక్షాలు, జంతువులను సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది. వాటికి అక్కడికి ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలకు టీం పరిశీలించనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే ధ్యేయం భారీ ఎత్తున విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గత 4 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం, అధికారుల బృందం ఇటు జపాన్ లో పర్యటిస్తుంది. ముఖ్యంగా టోక్యో నగరంలో సంబంధించి వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే కీలక ఒప్పందాలు చేసుకుంది. దాదాపు ఇటు సుమారుగా 12,000 కోట్ల వరకు ఇప్పటి వరకు సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరి ఆహ్వానించింది. మెయిన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ కి సంబంధించి క్లస్టర్ 10,500 కోట్లు డేటా కావచ్చు, నైసా సంయుక్తంగా 10,500 కోట్ల పాటు పెట్టుబడులు పెట్టే ముందుకు వచ్చి వాటితో నిన్న సంయుక్త ఎంఓయూ కూడా చేస్తున్న పరిస్థితి అనిపించింది. అయితే దీంతో పాటుగా అంటే వీటితో పాటుగా గతంలోనే ఈ ఏదైతే ఫ్యూచర్ సిటీలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళ కంపెనీలు కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రంగంలో కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించి వారికి ఇక్కడ ఉన్న అవకాశాలను కూడా వివరించడం జరిగింది. దాంతో పాటుగా రుద్రాంలో తోషిబా ఫ్యాక్టరీకి సంబంధించి 562 కోట్లతో పెట్టుబడులకు ఒప్పించడం జరిగింది. ఈ తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి TTDI ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియా, ఈ తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దీని ద్వారా హైదరాబాద్ లో సమీపంలో ఉన్నటువంటి TTDI అదరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీలో వీటిని చేయబోతుంది. అయితే వీటితో పాటుగా పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్గేర్ వీటి సామర్థ్యాన్ని విస్తరించడానికి ఈ కంపెనీ తోడ్పాటును అందించబోతుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. అయితే వీటితోటి దాదాపు తెలంగాణలో ఇప్పుడే వరకు కుదుర్చుకున్న ఎంఓఏలతో దాదాపు 30,000 పైచలకు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇక్కడ తెలంగాణ యువతని చెప్పి ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇంకా 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ మరికొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే అక్కడ ఏదైతే టోక్యో నగరం ఏదైతే జీవనది ఉందో దానికి సంబంధించి నిన్న ఆయన పర్యటన కూడా చేశారు. ఎందుకంటే ఇక్కడ మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసా మూసా నదులు కలిసి బాపుగాడ్ వచ్చేటువంటి 12.5 కిలోమీటర్ల ఏదైతే దూరం ఉందో దానికి సంబంధించి ఇప్పటికే టెండర్ కాల్ఫర్ చేసి అక్కడ పనులు వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అంటే అక్కడ ఉన్న మూసి ఏదైతే రివర్ ఫ్రంట్లు ఉన్నాయో టోక్యో నగరం సంబంధించి ఇక్కడ మూసి ఎలా డెవలప్ చేయాలని కూడా అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రధాన నగరాల్లో కూడా పర్యటించనున్నారు. హీరోషిమా వంటి నగరాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి జీవనదులకు సంబంధించి ఇక్కడ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది కూడా అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే సంబంధించిన మెయిన్ గా ఇట మెట్రో విస్తరణ పైన ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంతో పాటుగా రుణాల సేకరణపై కూడా
రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. అందుకే జైకా తోటి ఇప్పటికే భేటీ కావడం జరిగింది. మెట్రో 2వ ఫేజ్ సంబంధించి 11,600 కోట్ల రుణం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉంటాయో రాష్ట్రాలకు ఇతర దేశాల నుంచి వచ్చే ఇతర కార్పొరేషన్ ద్వారా అంటే ఇతర దేశాలకు సంబంధించి వచ్చే నిధుల్లో విధించే నిబంధనలు ఉంటాయో దానికి అనుగుణంగానే లోన్ ను స్వీకరిస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేసింది. ఆ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపి నిధులు ఇస్తామని కూడా జైకా సానుకూలంగా వ్యక్తం చేయడంతో ఇటు పెట్టుబడులు తీసుకురావడంతో పాటు రుణాల సేకరణపై కూడా ఈ జపాన్ పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం ప్రధానంగా దృష్టి సారిందని చెప్పొచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.